వారిలో నేను ఒకడిని. ప్రభువారు నన్ను దర్శించి ఆయన వెలుగుతో నన్ను మార్చారు. మధ్యాకాశంలో యవనస్తులకు అనేకులకు తీర్పు తీరుస్తుండగా అది మహా వెలుగు నేను చూశాను. చివరిలో నేను వచ్చిన తర్వాత ఆయన అన్నారు, ప్రకటన గ్రంథం 3:15 చదవమని అంతర్ధానం అయిపోయారు. కనుక ఆయన వెలుగు అందరినీ దర్శించి అందరికీ మారు మనసు రక్షణ దేవుడు దయచేయాలని చెప్పి కోరుకుంటూ ఈ క్యాండిల్స్ వెలిగిద్దాం. ఈ క్యాండిల్ యొక్క ఉద్దేశం ఏంటంటే, యేసు ప్రభు వారు వెలుగుతూ ఆయన కరిగారు కనుక మనం కూడా వెలుగునివ్వాలంటే మనం కూడా కరగాలి, తగ్గించుకోవాలి. ఇందాక చిన్న స్కిట్ వేశారు పిల్లలు. తగ్గించుకుని చక్కగా మనం వెలుగుతున్నప్పుడు ఈ వెలుగు అనేకులను మరి వెలిగిస్తుంది. కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించును గాక. మరి చిన్న ప్రార్థన చేసుకుని క్యాండిల్ వెలిగిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, దయాళుడు అయిన మా యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు నాయన. ఇదిగో తండ్రి, మరి డిలైట్ఫుల్ మా ప్రభువైన క్రిస్మస్ మా ప్రభువా ఇంతవరకు మీరు నడిపిస్తూ తీసుకొచ్చారు. మీ స్తోత్రాలు నాయన. జ్యోతిర్మణి హోలీ మినిస్ట్రీ తరపున మా ప్రభువా నాయన తమ్ముడు నాయన ఇదిగో ఎలీషయ్య గారు చక్కని పరిచర్య జరిగిస్తున్నారు ప్రభువా. ఈ పరిచర్యను మీరు ఆశీర్వదించి దీవించండి. క్యాండిల్స్ వెలిగిస్తుండగా ప్రభువా ఈ వెలుగు నాయన అనేకులు మా ప్రభు దర్శించడానికి సహాయం చేయండి. మీరే కార్యాన్ని జరిగించి అనేకుల హృదయాలను వెలిగించున్నాము తండ్రి. ఆమేన్.